నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కళ్యాణ్ రామ్ తల్లిగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పాత్రలు కనిపించనుంది. ఇక రీసెంట్గా ఈ మూవీ నుండి విడుదలైన టీజర్ ఎంతో ఎమోషనల్గా ఆకట్టుకుంది. ఓల్డ్ మూవీ కర్తవ్యంలో విజయశాంతిగా చేసిన వైజయంతి పాత్రకు కొడుకు ఉంటే ఎలా ఉంటుందనే ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఈ కథను డెవలప్ చేసినట్టు మేకర్స్ తెలిపారు. ఇక హై వోల్టేజ్ యాక్షన్ కమ్ ఎమోషనల్ మూవీగా రూపొందిన ఈ సినిమాలో సీనియర్ తెలుగు నటుడు బబ్లు పృథ్వీ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలో పృథ్వీ పోలీస్ అధికారికగా అలరించనున్నారు. అయితే తాజాగా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వీ తన కెరీర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. గత 50 సంవత్సరాలుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో ఎత్తు పల్లాలను చూశాను. కానీ ఇప్పుడు నా టైం మారిపోయింది. సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాలో ఏమంటూ ఛాన్స్ ఇచ్చాడో అది నా జీవితాన్ని మార్చేసింది. ఇప్పటి వరకు నా కెరీర్లో 250 నుంచి 300 వరకు సినిమాలు చేశాను. అందులో ఎన్నో రకాల పాత్రలు పోషించాను. వాటన్నింటిలోనూ నేను చేసిన అత్యంత కష్టమైన పాత్ర ఈ సినిమాలోనే చూశాను. ఈ మూవీతో నాకు చాలా గుర్తింపు వచ్చింది. వరుస అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇందుకుగాను నేను సందీప్ ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో కూడా నా పాత్ర చాలా కీలకం. ఈ చిత్రం ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటుంది అని పృథ్వీ తెలిపారు. బాలీవుడ్, టాలీవుడ్ రీసెంట్లీ ఎదిగిన శాండిల్వుడ్ కూడా టెస్ట్ చేసిన 1000 crore కలెక్షన్స్ మేము చూసి కాలర్ ఎగరేయాలని ఈగర్లీ వెయిట్ చేస్తుంది కాలీవుడ్. అందుకు ఇప్పటి వరకు ఓ లెక్క, ఇకపై మరో లెక్క అంటుంది. బిగ్ హీరోలతో భారీ బడ్జెట్తో సిల్వర్ స్క్రీన్ పైకి బడా ప్రాజెక్టులను తీసుకువస్తుంది. బిగ్ టార్గెట్ అచీవ్ చేసేందుకు పెద్ద సక్సెస్ వచ్చి వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకటి కాదు, 1 డజన్కు పైగా సినిమాలు ఈ ఏడాది పట్టుకొస్తుంది. కంగువాతో 1000 కోట్లు లేదంటే మ్యాక్సిమం 500 కోట్లు కలెక్షన్స్ ఎస్టిమేషన్ వేసుకున్నారు మేకర్స్. కానీ బొమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తపడింది. అందుకే ఈసారి నార్మల్ గ్యాంగ్ బార్ స్టోరీతో వస్తున్నాడు. విజయ్ ముయార్చితో అజిత్ సరికొత్త రికార్డులు సృష్టించాలనుకుంటే సినిమా తుస్సుమంది. ఇప్పుడు గోల్ గుడ్ బ్యాడ్ అగ్లీకి షిఫ్ట్ అయ్యింది. ఇప్పటి వరకు గట్టిగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చూడని అజిత్ ముందు బిగ్ టార్గెట్ ఊరిస్తోంది. రోబో 2.0, జైలర్ ఈ రెండు మాత్రమే 600 నుంచి 800 కోట్ల రూపాయలు వసూలు రాబట్టుకున్నాయి. ఇప్పుడు తలైవా అందుకోవాల్సింది 1000 కోట్ల టార్గెట్. దానికి తగ్గట్లే ఈ వయసులో కష్టపడుతున్నాడు సూపర్ స్టార్. కూలీ, జైలర్ 2 చిత్రాలను దింపుతున్నాడు. విజయ్ కూడా లియోతో 500 కోట్లు క్రాస్ చేశాడు. జననాయక్ గన్తో ఆ మార్క్ టచ్ చేయాలని చూస్తున్నాడు. పొలిటికల్ ఎంట్రీ లేకపోతే ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్లో 1000 crore కొల్లగొట్టే హీరో అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక విక్రమ్తో 400 కోట్ల క్లబ్లోకి చేరిన కమల్ ధగ్ లైఫ్ లాంటి మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ జూన్ 5న రాబోతుంది. మణిరత్నం దర్శకుడు భారీగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఎవరు ఆ ఫిట్ను అందుకుంటారో చూడాలి. టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ గురించి పరిచయం అక్కర్లేదు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరోలలో ఆయన కూడా ఒకరు. నాగార్జున సోదరుడి కొడుకుగా తెరంగేట్రం చేసిన ఈ హీరో కాళిదాసు, కరెంట్ లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు. నటన పరంగా మార్కులు పడినప్పటికీ స్టార్ హీరో క్రేజ్ అయితే రాలేదు. ఈ క్రమంలో అతిథి పాత్రలు ఎంచుకుంటూ అలా వైకుంఠపురం, బోలా శంకర్, రావణాసుర వంటి చిత్రాల్లో నటించాడు. కానీ ఇలా కూడా సుశాంత్కి ఫేమ్ రాలేదు. ఇక ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకుని పూర్తి కొత్త జోనల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుశాంత్ హీరోగా విరాజ్ చిట్టేటి దర్శకత్వంలో SA10 ఈ మూవీ తెరకెక్కబోతుంది. వరుణ్ కుమార్, రాజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రజెంట్ ప్రేక్షకులు థ్రిల్లింగ్, హారర్, సైకో మూవీస్గా బాగా చూస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని సుశాంత్ కూడా అలాంటి హారర్ థ్రిల్లర్ కథను ఎంచుకున్నాడు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. కాగా సుశాంత్ ఈ లుక్లో చాలా కొత్తగా కనిపిస్తున్నారు. భయంకరమైన చీకటి వాతావరణంలో నిలబడి ఉన్న సుశాంత్ ప్రతిబింబం కింద నీటిలో కనిపించగా అతని పాత్రలో ఓ మిస్టీరియస్ ఎలిమెంట్ దాగి అర్థమవుతుంది. మొత్తానికి ఈసారి పక్కా ప్లానింగ్తో సుశాంత్ రాబోతున్నట్లుగా తెలుస్తుంది. మరిక నెక్స్ట్ అప్డేట్ ఇంకా ఏ రేంజ్లో ఉంటాయో చూడాలి.
బ్లాక్ బస్టర్ మూవీ మ్యాడ్ అంతా చూసే ఉంటారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ అందుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ రాబోతుంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఫార్చునర్ ఫర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న మ్యాడ్ మూవీలో తమ నటనతో ఆకట్టుకున్న నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఇప్పుడు ఈ మ్యాడ్ స్క్వేర్ లో కూడా నవ్వులు పూయించడానికి సిద్ధమయ్యారు. వీరితో పాటు దర్శకుడు కేవి అనుదీప్, ప్రియాంక జావల్కర్ ఇతర కీలక పాత్రలో కనిపించున్నారు. ఇక మొదటి భాగం ఊహించని స్థాయిలో రెస్పాండ్ అందుకోవడంతో ఈ సీక్వెల్ ని పెద్ద సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. ఇక మార్చి 28న విడుదల కాబోతున్న ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక్క అప్డేట్గా విశేషంగా ఆకట్టుకోగా టీజర్ మాత్రం సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. దీంతో ప్రేక్షకుల్లో మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మ్యాడ్ స్క్వేర్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మరి లెంగ్తీగా లేకుండా సింపుల్ అండ్ స్వీట్ గా ఉండే విధంగా కేవలం 2 గంటల 7 నిమిషాల రన్ టైం మాత్రమే ఉంచారని తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు 2.5 గంటలు అంతకు మించి ఉంటున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ క్యారియర్లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. మునుపెన్నడు చూడని యాక్షన్ అవతారాల్లో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని AAAలో గ్రాండ్ గా నిర్వహించారు. వైజయంతి పాత్రకి కొడుకు ఉంటే ఎలాంటి ఘటనలు జరుగుతాయో అదే ఈ సినిమా అని దర్శకుడు ప్రదీప్ చెప్పాడు. అయితే అమ్మ ఒప్పుకుంటేనే ఈ సినిమా చేస్తానని చెప్పా. ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ మా అమ్మ. ఈ వయసులో కూడా ఎలాంటి డూప్ సహాయం లేకుండా ఫైట్స్ చేయడం మామూలు విషయం కాదు, నిజంగా అద్భుతం. యాక్టర్ పృథ్వీకి యానిమల్ ఎంత పేరు తెచ్చిందో మా సినిమా కూడా అంత పేరు తెస్తుంది. అమ్మ తన బిడ్డకి జన్మనిచ్చేందుకు ప్రాణాన్ని పణంగా పెడుతుంది. అలాంటి తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసినా సరిపోదు. అదే ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. బలమైన భావోద్వేగాలున్న ఈ కథ ఇది. అమ్మ విజయశాంతితో కలిసి నటించడం మర్చిపోలేని అనుభవం. ఈ బ్యానర్ నా సొంత బ్యానర్ లాంటిది. ఈ నిర్మాతలు నా సొంత వాళ్ళు అని అన్నారు.